ఈ గుడిలో అద్భుతాలు జరుగుతాయని చెప్పడం కంటే ఈ గుడే ఒక అద్భుతమని చెప్పాలి. హిందూ సంప్రదాయంలో అతి ముఖ్యమైన చార్ధామ్ యాత్ర ఈ పుణ్యక్షేత్రం నుండే మొదలవుతుంది. మహావిష్ణువు అవతారమైన కృష్ణుడి హృదయం ఈ దేవాలయంలోనే ఉంది. ఈ ఆలయంలో ఉన్న ఒక రహస్య గదిని దేవసర్పాలు కాపలా కాస్తున్నాయని భావిస్తారు. వరుసగా 24 సంవత్సరాలు ఒడిశా చీఫ్ మినిస్టర్ గా ఉన్న నవీన్ పట్నాయక్ గారు ఈ ఎలక్షన్స్ లో ఓడిపోవటానికి, బీజేపీ పదవిలోకి రావటానికి ఈ గుడే ముఖ్య కారణం. అసలు ఈ గుడేంటి, దీని వెనుకున్న రహస్యాలేంటి, దీనికి పాలిటిక్స్ కి ఏంటి సంబంధం లాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. హలో ఫ్రెండ్స్, దీన్ని తెలుసుకోవాలంటే ముందు మనం ద్వాపర యుగానికి వెళ్ళాలి. మహాభారతం చివరి దశలో ఉన్నప్పుడు చెట్టుపై విశ్రాంతి తీసుకుంటున్న శ్రీకృష్ణుణ్ణి జింక అనుకుని జరా అనే వేటగాడు ఆయనపై బాణం వేసి కృష్ణుణ్ణి చంపాడు. భూమిపై కృష్ణుడి పాత్ర అయిపోయిందని తెలిసిన అర్జునుడు ఆయనకి దహన సంస్కారాలు చేశాడు. శ్రీకృష్ణుడి శరీరం మొత్తం దహనమైంది, కానీ ఆయన గుండె మాత్రం అలాగే ఉన్నది. ఆ గుండెని ఒక వేప దుంగలో పెట్టి సముద్రంలో విడవమని ఆకాశం నుండి మాటలు వినిపించడంతో అర్జునుడు అలాగే చేశాడు. కట్ చేస్తే మధ్య భారతదేశంలో అవంతి రాజ్యపు రాజు ఇంద్రద్యుమ గొప్ప విష్ణు భక్తుడు. విష్ణువు యొక్క దర్శనం పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ఒకరోజు ఇంద్రద్యుమ నిద్రపోతున్నప్పుడు ఆయన కలలో భగవంతుడు కనిపించి ఒడిశాలోని పూరికి వెళ్లి అక్కడ సముద్రంపై తేలుతున్న వేప దుంగని విష్ణువు అవతారంలో చెక్కించమని చెప్పారు. ఇంద్రద్యుమ పూరికి వెళ్లి చూడగా కలలో చెప్పినట్టే అక్కడ నీటిపై ఒక వేప దుంగ తేలుతున్నది. ఆ దుంగని అంతఃపురానికి తెచ్చి ఎంతో మంది వడ్రంగులు, శిల్పులు దాన్ని చెక్కడానికి చూసినా ఎవ్వరి వల్ల కాలేదు. దేవతల శిల్పి అయిన విశ్వకర్మ ఒక ముసలి వడ్రంగి అంటే ఓల్డ్ కార్పెంటర్ రూపంలో వచ్చి తను ఆ వేప దుంగని చెక్కగలనని, కానీ కొన్ని షరతులు ఉన్నాయని చెప్పారు. ఆ షరతులు ఏంటంటే ఆయన ఈ పనంతా ఒంటరిగానే చేస్తారు. 21 రోజులు ఆయన్ని ఎవరూ చూడకూడదు, ఆయన పనికి ఎవరూ భంగం కలిగించకూడదు. చేసేదేమీ లేక రాజు అయిన ఇంద్రద్యుమ ఈ షరతులకి ఒప్పుకున్నాడు. అంతా బాగానే సాగుతుంది. కానీ 15 రోజుల తర్వాత ఆ ముసలి వడ్రంగి ఉన్న గది నుండి ఎటువంటి కర్రని చెక్కే శబ్దం రాకపోవడంతో రాణి అయిన గుండీచాదేవికి ఆ ముసలి వడ్రంగి ఆకలి, దాహంతో చనిపోయి ఉంటారన్న అనుమానం కలిగింది. దీనితో ఆవిడ తలుపులు తెరవమని రాజుని కోరింది. తలుపులు తెరిచి చూడగా ముసలి వడ్రంగి రూపంలో ఉన్న విశ్వకర్మ అదృశ్యమయ్యాడు. అక్కడ 3 సగం చెక్కిన రూపాలున్నాయి. అవి శ్రీకృష్ణుడి మరో రూపమైన జగన్నాథుడు, ఆయన అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్ర. ఈ 3 విగ్రహాల్ని అలాగే ప్రతిష్ఠించి ఇంద్రద్యుమ ఆలయ నిర్మాణం చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత 12వ శతాబ్దంలో గంగా డైనాసిటీకి చెందిన అనంతవర్మన్ చోడగంగదేవ ప్రస్తుతం ఉన్న గుడి నిర్మాణాన్ని చేశారు. ఇదే ఇండియాలోనే ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథ్ టెంపుల్. ఈ గుడి నిర్మాణం కళింగ ఆర్కిటెక్చర్ లో జరిగింది. ఇది నగర స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ లో భాగం. సింపుల్ గా చెప్పాలంటే మన దేశంలో దేవాలయాలు నిర్మించడానికి ముఖ్యంగా 2 ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ఉపయోగిస్తారు. అవి నగర అండ్ ద్రవిడ. మొదటగా నగర స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. ఈ నిర్మాణ పద్ధతి ముఖ్యంగా నార్త్ ఇండియాలో చూడవచ్చు. మరొకటి ద్రావిడ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. ఈ నిర్మాణ విధానాన్ని సౌత్ ఇండియాలో చూడవచ్చు. ద్రావిడ స్టైల్లో ఒకటే శిఖర్ ఉంటుంది, అంటే ఒకటే ఎత్తైన గోపురం ఉంటుంది. కానీ నగర స్టైల్లో మల్టిపుల్ శిఖర్స్ అంటే చాలా టెంపుల్ టవర్స్ ఉంటాయి. మనందరికీ తెలుసు ద్రావిడ స్టైల్లో టెంపుల్ ఎంట్రన్స్ లో ద్వారపాలకులు ఉంటారు, కానీ నగర స్టైల్లో ఎంట్రన్స్ లో గంగా, యమున ఉంటారు. ద్రావిడ స్టైల్లో గుడి యొక్క ప్రహరీ గోడకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ నగర స్టైల్లో ప్రహరీ గోడ ఉండదు. అలాగే ద్రావిడ స్టైల్లో టెంపుల్ గ్రౌండ్ లెవెల్లోనే ఉంటుంది, కానీ నగర స్టైల్లో ఎత్తులో ఉంటుంది. నేను టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పడానికి కారణం, మనమందరం నెలకొకసారైనా టెంపుల్ కి వెళ్తుంటాం. చాలా సార్లు టెంపుల్ డిఫరెంట్ గా నిర్మించారని అనుకుంటుంటాం, కానీ వాటి వెనకున్న కారణాలు మనకి తెలియదు. ఈ కారణాలు తెలుసుకోవడం వల్ల నెక్స్ట్ టైం టెంపుల్ కి వెళ్ళినప్పుడు బోరింగ్ గా ఉండదు. అలాగే మరికొన్ని విషయాలు గమనిస్తాం. టెంపుల్ ఆర్కిటెక్చర్ లో ఇంకా చాలా విషయాలున్నాయి, అవన్నీ మరో వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఎలాగూ గుడి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం చెప్పాను. పూరి జగన్నాథ్ టెంపుల్ నగర స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ లో భాగం.
ఈ గుడిని నిర్మించేటప్పుడు విలువైన కానుకలు ఆభరణాలు ఉంచడానికి ఒక రహస్య గదిని కూడా కట్టారు. దాన్నే రత్న భాండార్ అని అంటారు. రత్న అంటే మనకు తెలుసు, భాండార్ అంటే పెట్టే గది అని. ఈ రత్న భాండార్ని 2 గదులుగా విభజించారు. ఒకటి బాహరా భాండార్ అంటే బయట గది, మరొకటి బితరా భాండార్ అంటే లోపలి గది. ఈ రత్న భాండార్ని ఫస్ట్ టైం బ్రిటిష్ పీరియడ్ లో 1905లో సంపద లెక్కింపు పేరుతో తెరిచారు. సంపద లెక్కింపు పేరుకే వాళ్ళెందుకు తెచ్చుంటారన్న కారణం మనందరికీ తెలుసు. మళ్ళీ 1926లో డబ్బులు తక్కువయ్యాయో ఏమో ఇంకోసారి తెరిచారు. మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1978లో సంపద లెక్కింపు చేయడానికి రత్న భాండార్ని తెరిచారు. అప్పుడు రత్న భాండార్లో ఉన్న సంపద లెక్కించడానికి 70 రోజులు పట్టింది. ఆ తరువాత రత్న భాండార్ తలుపులు తెరవలేదు. 2018లో టెంపుల్ ఇన్స్పెక్షన్ జరుగుతున్నప్పుడు రత్న భాండార్ కీస్ కనిపించకుండా పోయాయన్న విషయం బయటపడింది. ఒడిశాకే గర్వకారణమైన పూరి జగన్నాథ్ టెంపుల్లో అతి విలువైన రత్న భాండార్ కీస్ ఎలా కనిపించకుండా పోతాయి? ఎవరైనా అక్కడున్న సంపదని దొంగలిస్తున్నారా అనే అనుమానాలు ప్రజల్లో మొదలయ్యాయి. దీనితో ఒడిశా హైకోర్టులో PIL పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ అయింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే పేరులోనే అర్థం చేసుకోవచ్చు. ఏ విషయం గురించైనా లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, అంటే ఎక్కువ మంది ప్రజలు విచారిస్తున్నప్పుడు దాని గురించి ఎవరైనా కోర్టులో పిటిషన్ వేయవచ్చు. ఈ జడ్జిమెంట్ లో భాగంగా ఒడిశా హైకోర్టు రత్న భాండార్ ను తెరిచి సంపద లెక్కింపు చేయవలసిందిగా గవర్నమెంట్ ని కోరింది. కానీ ఈ జడ్జిమెంట్ కి కొంత అపోజిషన్ కూడా వచ్చింది. అదేంటంటే ఈ రత్న భాండార్ తలుపులు తెరవకూడదని, దానికి నాగసర్పాలు కాపలా కాస్తున్నాయని, ఒకవేళ తెరిస్తే ప్రపంచానికి ప్రమాదమని. ఇది ఎంత ఇల్లాజికల్ అంటే ఇంతకు ముందు 3 సార్లు తెచ్చున్నారు. అప్పుడు ఏమీ కంది, ఇప్పుడెలా అవుతుంది? కానీ అప్పుడున్న నవీన్ పట్నాయక్ గవర్నమెంట్ రత్న భాండార్ ని తెరవలేదు. బీజేపీ ఈ విషయాన్ని ఎలక్షన్ క్యాంపెయిన్ లో బాగా ఉపయోగించుకుంది. వాళ్ళు పవర్ లోకి వస్తే రత్న భాండార్ ని తెరుస్తామన్న హామీ ఇచ్చారు. దీనితో ఈ ఎలక్షన్స్ లో గెలిచారు. సో 46 సంవత్సరాల తర్వాత 14th జూలై 2024 రత్న భాండార్ తలుపులు తెరిచారు. కీస్ లేకపోవడంతో తాళాలు పగలగొట్టవలసిన పరిస్థితి. 11 మంది గవర్నమెంట్ అఫీషియల్స్ మరియు స్నేక్ క్యాచర్స్ అంటే పాములు పట్టేవాళ్ళు, డాక్టర్స్, ఎమర్జెన్సీ సపోర్టర్స్, ఫారెస్ట్ అఫీషియల్స్ ఇలా ఒక బృందం జూలై 14న మధ్యాహ్నం 1:28కి రత్న భాండార్ తలుపులు తెరిచే పనిని స్టార్ట్ చేశారు. బయట గది తలుపులు సులభంగా తెరవగలిగారు. దానిలో ఉన్న సంపదని ఒక టెంపరరీ రూమ్ కి మార్చారు. లోపల గదికున్న 3 తాళాలు పగలగొట్టి ఆ గది తలుపులు తెరవడానికి సాయంత్రం 5:20 అయింది. ఈ మొత్తం ప్రాసెస్ ని రెఫరెన్స్ కోసం వీడియో రికార్డింగ్ చేశారు. లోపలి గదిలో 5 ట్రెజర్ బాక్సెస్ ఉన్నాయి. సంపద లెక్కింపు ఇంకా చేయలేదు. హిస్టారికల్ సోర్సెస్ ప్రకారం ఒడిశా రాజైన అనంగ భీమదేవ 2,50,000 బంగారు మదాలు జగన్నాథుడికి సమర్పించాడు. వీటి బరువు 1,457 కేజీలతో సమానం. ఇలా రాజులు, భక్తులు ఇచ్చిన ఎన్నో కానుకలు రత్న భాండార్లో ఉన్నాయి. పూరి జగన్నాథుడి ఆలయం సంపదకు మాత్రమే కాదు, ఆశ్చర్యపరిచే రహస్యాలకు కూడా ప్రసిద్ధి. ఈ టెంపుల్ మిస్టరీస్ చూస్తే నెంబర్ 1 బ్రహ్మపదార్థ్. ఏ ఆలయంలో అయినా దేవతా విగ్రహాలు రాతితో చేసినవో లేక లోహంతో చేసినవో అయి ఉంటాయి. కానీ జగన్నాథుడి ఆలయంలో చెక్కతో చేసిన విగ్రహాలు చూడవచ్చు. ఈ విగ్రహాల్ని 12 సంవత్సరాలకు ఒకసారి, కరెక్ట్ గా 12 సంవత్సరాలు అని చెప్పలేము, 8 నుండి 19 సంవత్సరాల ఇంటర్వెల్స్ మధ్యలో మారుస్తుంటారు. అంటే పాత విగ్రహాలని సముద్రంలో వేసి కొత్తగా వేప దుంగతో చేసిన విగ్రహాలు గర్భగుడిలో పెడతారు. ఇలా చేయడానికి కారణం బ్రహ్మపదార్థ్ ని కాపాడటానికి. మనం వీడియో స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం, కృష్ణుడి హృదయాన్ని ఒక వేప దుంగలో పెట్టి సముద్రంలో వేశారు. ఆ దుంగ నుండే జగన్నాథుడిని చెక్కారు. అంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్లో జగన్నాథుడి విగ్రహంలో కృష్ణుడి గుండె ఉంది. దాన్నే బ్రహ్మపదార్థ్ అని చెప్తున్నారు. మన హిందూ మతంలో జనన మరణాల్లో ఆత్మన్, బ్రహ్మన్ అతి ముఖ్యమైనవి. ఆత్మన్ అంటే మనలో ప్రతి జీవచరంలో ఉండే శక్తి. బ్రహ్మన్ అంటే అల్టిమేట్ రియాలిటీ, అది మాత్రమే నిజం. ఈ విశ్వానికి కారణమే బ్రహ్మన్. ఆత్మ మోక్షం పొందడం ద్వారా బ్రహ్మని చేరుకోవచ్చు. బ్రహ్మ పదార్థం అంటే బ్రహ్మన్ ఉన్న పదార్థం అని. శ్రీకృష్ణుడు భగవంతుడు, ఎటర్నల్ బీయింగ్, కాబట్టి ఆయన హృదయాన్ని బ్రహ్మ పదార్థ్ అని అంటున్నారు. ఈ బ్రహ్మ పదార్థని 12 సంవత్సరాల
సంవత్సరాలకు ఒకసారి పాత విగ్రహాల్లో నుంచి తీసి కొత్తగా వేప దుంగలతో చేసిన విగ్రహంలో పెడతారు. ఈ ఆచారాన్ని నవ కళేబర యాత్ర అని అంటారు. నవ అంటే కొత్త, కళేబరం అంటే శరీరం, అంటే కొత్త శరీరం ఇవ్వడం అని అర్థం. ఇలా బ్రహ్మపదాన్ని మార్చే రోజు పూర్తి పూరీ సిటీకి పవర్ సప్లై ఉండదు. ఆలయం చుట్టూ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్సెస్ ప్రొటెక్షన్ ఉంటుంది. పూర్తి గుడిని కొంచెం కూడా వెలుతురు లేకుండా చీకట్లో ఉంచుతారు. గుడిలోనే అతి పెద్ద పూజారి ఆయన కళ్ళకి గంతలు కట్టుకుని చేతులకి గ్లౌజ్ లాంటి వాటిల్ని ధరించి బ్రహ్మపదాన్ని మారుస్తారు. ఇలా చేయడానికి కారణం ఎవ్వరూ కూడా బ్రహ్మపదాన్ని చూడకూడదు, తాకకూడదు. ఒకవేళ చూసినా తాకినా తక్షణమే మరణం సంభవిస్తుందని నమ్ముతారు. చివరిగా 17th July 2015 దాదాపు 9 సంవత్సరాల క్రితం నవకళేబర యాత్ర జరిగింది. అప్పుడు బ్రహ్మపదాన్ని మార్చిన పూజారి మీడియాతో మాట్లాడుతూ ఆయన ఒక జీవం ఉన్న పదార్థాన్ని పట్టుకున్నట్టుగా ఫీల్ అయ్యానని చెప్పారు. ఇంకా చెప్పాలంటే బ్రహ్మపదార్థ్ ఒక చిన్న కుందేలులాగా అనిపించిందని చెప్పారు. కానీ బ్రహ్మపదార్థ్ అసలేంటనేది, ఎలా ఉంటుందనేది ఎవ్వరికీ తెలియదు. నెంబర్ 2, బర్డ్స్ డోంట్ ఫ్లై ఓవర్ పూరీ జగన్నాథ్ టెంపుల్. ఏ పక్షి కూడా పూరీ జగన్నాథ్ టెంపుల్ పైన ఎగరడం కానీ టెంపుల్ పైన కూర్చోవడం కానీ ఎవ్వరూ చూడలేదు. దీనికి ఆలయ నిర్మాణంలో వాడిన పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డే కారణమని కొన్ని సైంటిఫిక్ థియరీస్ చెప్తున్నాయి. కానీ ఏది నిజమనేది తెలీదు. అలాగే ఇండియన్ గవర్నమెంట్ ఈ టెంపుల్ పై నుండి ఎయిర్ క్రాఫ్ట్, చోపర్స్ వెళ్లకూడదన్న కండిషన్ పెట్టింది. నెంబర్ 3, డైరెక్షన్ ఆఫ్ సుదర్శన చక్ర. పూరీ జగన్నాథ్ టెంపుల్ మెయిన్ టవర్ పైన ఒక సుదర్శన్ చక్ర ఉంటుంది. కానీ ఏ డైరెక్షన్ నుండి చూసినా ఆ సుదర్శన్ చక్ర మీ వైపే ఉంటుంది. ఇది ఎలా సాధ్యం అనేది ఒక రహస్యం. నెంబర్ 4, టెంపుల్ కిచెన్. పూరీ జగన్నాథుడి ఆలయంలో ఉన్న వంటగది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద కిచెన్. మొదటిది అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ లో ఉన్న వంటగది. దీన్ని లంగర్ అని కూడా అంటారు. ఇక పూరీ జగన్నాథుడి ఆలయంలో ఉన్న వంటగదిని రసోయి గర అని అంటారు. ఇక్కడ రోజు 56 రకాల వంటలు వండుతారు. వందల సంఖ్యలో వంట వాళ్ళు పనిచేస్తారు. లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడ వండిన వంటల్ని తింటారు. కానీ భక్తుల సంఖ్యతో సంబంధం లేకుండా ఇక్కడ వండిన ఆహారం అందరికీ సరిగ్గా సరిపోతుంది. అంటే భక్తులు వేలల్లో వచ్చినా లక్షల్లో వచ్చినా అందరికీ ఆహారం దొరుకుతుంది. అలాగే గుడి మూసేటప్పటికి ఒక్క మెతుకు అన్నం కూడా వృధా కాదు. ఇది సాక్షాత్ ఆ కృష్ణ భగవానుడి లీలగా భావిస్తారు. అంతేకాకుండా పురాణాల ప్రకారం మహావిష్ణువు ఈ వంటశాలలో వండిన ఆహారాన్ని తినటానికి వస్తారు. అలాగే ఈ వంటశాల లక్ష్మీదేవి ఆధీనంలో ఉంటుంది. మరో ఆశ్చర్యపరిచే విషయం, ఇక్కడ ప్రసాదాన్ని ఒకదానిపై ఒకటి పెట్టిన 7 కుండల్లో వండుతారు. అన్నిటికంటే పైన ఉండే పాత్ర, అంటే నిప్పుకి దూరంగా ఉండే పాత్రలో మొదటగా ప్రసాదం తయారవుతుంది. అన్నిటికంటే కింద ఉండే పాత్ర, అంటే నిప్పుకి దగ్గరగా ఉండే పాత్రలో చివరిగా ప్రసాదం తయారవుతుంది. ఇది ఎలా జరుగుతుందనేది ఎవ్వరికీ తెలియదు. నెంబర్ 5, ఫ్లాగ్ మూమెంట్. పూరీ జగన్నాథుడి ఆలయంపై సూర్యచంద్రులున్న ఒక జెండా ఉంటుంది. ఈ జెండా విండ్ డైరెక్షన్, గాలి తీవ్రతకి ఆపోజిట్ గా మూవ్ అవుతుంది. ప్రపంచంలో స్థిరంగా ఉన్న ఏ వస్తువు అయినా గాలి ప్రవహించే దిశలో కదులుతుంది. కానీ పూరీ జగన్నాథుడి ఆలయంపై ఉండే జెండా గాలి ప్రవహించే దిశకి వ్యతిరేక దిశలో కదులుతుంది. అంతేకాకుండా ఈ జెండాని ప్రతిరోజు మారుస్తారు, మార్చాలి కూడా. ఒకవేళ ఏ రోజైనా ఈ జెండాని మార్చకపోతే 18 సంవత్సరాలు గుడి మూసేయాలన్న ఆచారం ఉంది. నెంబర్ 6, సింగద్వార్. ఈ గుడి సముద్ర తీరంలో ఉంది. ఈ గుడిలోనికి ప్రవేశించడానికి 4 వైపులా 4 మార్గాలు ఉన్నాయి. దీనిలో ప్రధాన మార్గాన్ని సింగద్వార్ అంటారు. అంటే సింహంచే కాపలా కాయబడుతున్న ద్వారం అని. ఈ ద్వారానికి బయట ఉన్నప్పుడు సముద్రం అలలు బాగా వినిపిస్తుంటాయి. కానీ ద్వారం లోపల అడుగు పెట్టిన వెంటనే అలల శబ్దం పూర్తిగా ఆగిపోతుంది. ఇది ఒక ఆర్కిటెక్చరల్ మార్వల్, నిర్మాణ నైపుణ్యంతో చేసిన అద్భుతమనే చెప్పాలి. నెంబర్ 7, పూరీ జగన్నాథ్ రథయాత్ర. జగన్నాథుడి రథయాత్ర సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. దీంట్లో ఏం విశేషం ఉంది? ప్రతి గుడిలోనూ రథయాత్ర జరుగుతుంది కదా అనుకుంటున్నారా? ఏ గుడిలో అయినా రథయాత్రలో ఊరేగింపు కోసం ప్రత్యేకంగా ఉంచిన విగ్రహాలనే ఉపయోగిస్తారు. కానీ ఈ గుడిలో
మాత్రం గర్భగుడిలో ఉన్న విగ్రహాలనే ఊరేగింపులో ఉపయోగిస్తారు. అంటే ఈ రథయాత్ర సమయంలో స్వయంగా జగన్నాథుడే రోడ్ల మీదకొస్తారు. ఎవ్వరన్నా ఆయన్ని తాకవచ్చు. ఈ నెల 7వ తేదీన 7th జూలై 2024 పూరిలో ఈ రథయాత్ర జరిగింది. ఇటువంటి వింతలు ఎక్కువ మంది భక్తులు ఆ జగన్నాథుడిని దర్శించడానికి తోడ్పడుతున్నాయి. ఈ మిస్టరీస్ గురించి మీరేమనుకుంటున్నారు? ముఖ్యంగా బ్రహ్మపదాది ఏమై ఉంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో ముగించే ముందు ఒక ఫన్ ఫ్యాక్ట్. పూరి జగన్నాథ్ టెంపుల్ ని వైట్ పకోడా అని అంటారు. మరి బ్లాక్ పకోడా అని ఏ టెంపుల్ ని అంటారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మై నేమ్ ఇస్ వినీలా అండ్ హ్యావ్ ఎ నైస్ డే.